లాస్ట్ టైం ప్రభుత్వంలో ఒక కంపెనీ పెట్టడం జరిగింది. ఆ పేరు చెప్పదలుచుకోలేదు నేను. వాళ్ళకి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఏ రకంగా రాయితీలు కావాలా లేకపోతే ఏ రకంగా బెనిఫిట్స్ కావాలని చెప్పి మనం ఇస్తాం, వాళ్ళతో మాట్లాడి డిసిషన్స్ తీసుకుంటాం. అట్లా కాదు, లాస్ట్ టైం ప్రభుత్వంలో ఆయన పెట్టుబడులు పెట్టేదానికి ఆయనకి ఏదేది వర్తించదో అది జీవో ఇయడం అనమాట. ఆయన ఇప్పుడు లబోదిబో కొట్టుకుంటున్నాడు వచ్చి, సార్ మేము పెట్టాము కంపెనీని, మాకు ఏమి యూస్ఫుల్ లేదు, బెనిఫిట్స్ జీవో ఇచ్చారు, పవర్ సబ్సిడీ ఇచ్చినారు, నాకు క్యాప్టివ్ ఇంటెన్సీ ఉంది, లోకల్ జిఎస్టీ రియంబర్స్ చేస్తా అన్నారు, నేను లోకల్లో జిఎస్టీ రియంబర్స్ చేసే పరిస్థితి మాకు ఉన్నది, ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే కంట్రీస్ కి వేరే స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పినాడు. అంటే వాళ్ళ తీరు మ్యానుఫ్యాక్చరర్స్ కి బిజినెస్ పీపుల్ కి అసలు వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రీవియస్ గవర్నమెంట్ కి లేనే లేదండి. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత పాలసీ, ప్రీవియస్ గవర్నమెంట్ లో పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి, టెక్స్టైల్ పాలసీ. ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఎట్లా చెయ్యాలా ఏం చేయాలా. అంటే కొత్త కార్ మీకు గిఫ్ట్ చేస్తాడు, దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యరు అనమాట. ఆ గైడ్ లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ తీరు అనమాట. లాస్ట్ ప్రభుత్వం ఉండే తీరు అంత ఘోరంగా ఇండస్ట్రీస్ ని, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో అసలు ఇండస్ట్రీ పోర్ట్ఫోలియో ఉందనేది వాళ్ళు మర్చిపోయినరు అనమాట.